రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్, ఎంపీ మీడియా. ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏంటంటే పగబట్టిన మేఘం అంటే ఆకాశం మన మీద పగబట్టింది. భూమికి అకాల వర్షాలు ఎక్కడ పడితే అక్కడ చెర్ల కుంటలు కొట్టుకుపోవడము, తూములు కొట్టుకుపోవడము, ప్రాజెక్టులు కొట్టుకుపోవడము, వరలు కొట్టుకుపోవడము, చిన్న చిన్న కాలువలు కూడా పెద్ద పెద్దగా అయిపోయి మొత్తం ఊర్లన్నీ కొట్టుకుపోవడము, ఇళ్ళకి నీళ్ళు రావడము, మొత్తం గుడిసెలకి వాటర్ వచ్చేసి బియ్యం తడిసిపోవడము, పప్పులు ఉప్పులు పాపం వాడు పడుకోలేక బట్టలు తడిసిపోయి నానా అవస్థలు పడుతుంటే ఈ రాజకీయ నాయకులు ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిన్న మన వర్షాలు లేవు, రాజకీయ సమావేశాలు లేవు, అసెంబ్లీ సమావేశాలు లేవు. అసెంబ్లీ సమావేశాలు అవసరం. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నిక ఉంది, ఒకటి జూబ్లీస్ది, దానికి సంబంధించింది ఉంది. కాకపోతే ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అవి పెట్టిన తర్వాత ఈ 42% బీసీ రిజర్వేషన్స్ ఇవన్నీ అమలైన తర్వాత దాని గురించి చర్చించుకోవడానికి ఒక అసెంబ్లీ మీటింగ్ పెట్టుకోవాలి. అవన్నీ విడిచిపెట్టి ఈ టైంలో నిన్న మొన్న వర్షాలు లేవు, ఎండలు కొట్టినాయి, హాలిడేస్ ఉన్నాయి, అంతా ఎక్కడోళ్ళు అక్కడ టూర్లకు ఓళ్ళంతా పోయి ఇప్పుడు ఎవరి కాన్స్టిట్యున్సీలలో ఎంత నష్టం వచ్చింది, ఏంది, ప్రజలు ఏమయ్యారు, గుడిసెలలో ఉన్నారా, రోడ్ల మీద ఉన్నారా, వర్షాలు ఇళ్ళకి వచ్చినాయి, వాటర్ ఇళ్ళకి వచ్చినాయా, చెరువులు తెగిపోయినాయి, కామారెడ్డి అంతా మునిగిపోయింది, మెదకంతా మునిగిపోయింది, ఏడుపాయలు అంతా మొత్తం కొట్టుకుపోతుంది. ఎక్కడెక్కడ పోచారం డ్యాము ఒకటి ఇక్కడ అయిపోయింది, అక్కడ సిద్దిపేటలో ఒకటి, సిరిసిల్లలో ఒకటి, ఇట్లా మెదక్లో ఒకటి. దీని గురించి మాట్లాడకుండా ఇక్కడ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ, సంగారెడ్డి, సెంగూరు డ్యాము, అక్కడ కాళేశ్వరము, దాని గురించి మొత్తం అది అంతా చర్చించి వీళ్ళంతా చర్చించుకోవడానికి ఒక అసెంబ్లీని వేదికగా చూపించుకోవడానికి కూర్చున్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలా? మీరు ఎలక్షన్ మూమెంట్సా లేకపోతే అది కంపల్సరీ అవసరమా అనే దాన్ని బట్టి చూసుకోవాలి. కానీ ఇలాంటి టైంలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు? అసలు నేను అనుకుంటున్నా, అందరి అసెంబ్లీ సమావేశాలు తప్పు అనట్లేదు, అసలు ఇలాంటి టైంలో కరెక్ట్ కాదు. ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు వెళ్ళి ప్రజలకు, మీకు ఓట్లు వేసిన ప్రజలకి ఏం కావాలా, అసలు ఏమైంది, ఎంత నష్టపోయారు, మొత్తం గుడిసెలకు వాటర్ వచ్చేసింది, బియ్యం తడిసిపోయినాయి, బట్టలు తడిసిపోయినాయి, రగ్గులు తడిసిపోయినాయి, పడుకోవడానికి ఇల్లు లేదు, మంచం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పల్లెటూర్లలో మీరు వెళ్ళి పరామర్శించకుండా, ఆదుకోకుండా, కనీసం వాళ్ళకు అండగా ఉండకుండా, మేము ఉన్నామని ఒక ధైర్యం చెప్పకుండా, హామీ ఇవ్వకుండా మీరు అసెంబ్లీకి వచ్చి కూర్చొని ఉంటే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది? అది కరెక్టేనా? అసలు రేపు ఓట్లకు వచ్చినప్పుడు ఏమంటారు వాళ్ళు? మీ అసెంబ్లీ సల్లో ఉన్న మీ అసెంబ్లీ తర్వాత ఫస్ట్ మా వర్షాల వల్ల మేము నష్టపోయిన దాని గురించి మాట్లాడకుండా మీరు అసెంబ్లీలో పోయి కూర్చుంటే ఇప్పుడు ఓట్లకు వచ్చిర్రు, ఏం ముఖం పెట్టుకొని అడుగుతారని చెప్పి వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. అప్పుడు ఏం చెప్తారు? అసలు సెప్టెంబర్లో పంచాయతీ ఎన్నికలు అంటారు, అక్టోబర్లో మళ్ళీ జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ గారి కీర్తిశేషులు మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత అదొకటి సీట్ ఖాళీ ఉంది, దాన్ని ఎన్నిక అని చెప్పి అది ఒకటి ఉంది. మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని మీరు ఇప్పుడు ప్రజలలో ఉండాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ ఉండి ప్రజలతోని తిరగాల,
అక్కడ ఉండి ఇక్కడ ఉండి ఇంకా రేపు వచ్చే నెలనే సెప్టెంబర్ రేపే కదా. ఇప్పుడు రేపు ఎలక్షన్లు రేపు సెప్టెంబర్ కాకపోతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ కావచ్చు, అక్టోబర్ ఫస్ట్ వీక్ కావచ్చు. అది ఎన్నికల కమిషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారో అప్పుడు వస్తుంది. కానీ మీరు ఇప్పుడే ఈ టైంలో ఆ కాళేశ్వరంలో లక్షల కోట్లు మింగిర్రు, దాంట్లో ఇది చేసిర్రు, దీంట్లో అవినీతి జరిగింది, దీనికి సమాధానం చెప్పండి, అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రాడు, బీసీలను ఓట్లాడి అర్హత కాంగ్రెస్కు లేదు అని బీజేపీ అంటది. అంటే మీకుందా బీజేపీ వాళ్ళ దాంట్లో బీసీలు ఉన్నారా మంత్రులు, బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారా, బీసీ మా ఎంపీ ఉన్నారా? ఎందుకు లేదు కాంగ్రెస్ వాళ్ళకి అడగడానికి? సరే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు అసలు బీసీల గురించి మాట్లాడే అర్హతనే మీకు లేదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ ఎంతమంది ఉన్నారు బీసీ ఎమ్మెల్యేలు? బీఆర్ఎస్ వాళ్ళ పరిపాలించిన బీఆర్ఎస్ వాళ్ళు పాలనలో ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉండే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే, ఎంతమంది మంత్రులు ఉండే, ఎంతమంది ఉన్నారు అసలు? పోటీ ఎంతమందికి మీరు బీఫామ్ ఇచ్చారు, ఎంతమందికి సీట్ ఇచ్చి నిలబెట్టిరు? అసలు బీసీల గురించి అడగడానికి బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఎవ్వరికి లేదు ఒక అర్హత. వాళ్ళని అడిగే అర్హత మీకు లేదు, మీరు అడిగే అర్హత హాకు లేదు. అరే భయ్, తెలంగాణలో ఉన్న పార్టీలకు ఎవ్వరికి లేదు. బీసీలని ఓట్లు అడిగే అర్హత ఎవరికి లేదు. నేను చెప్తున్నా కదా, నేను బీసీని. బీసీల గురించి ఎవరు మాట్లాడతలేరు. 42% రిజర్వేషన్లు అదైపోయిన తర్వాత 42 ఏంది అసలు? సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ చేస్తే 42% కాదు 56% వచ్చేది. నేను ఇంతకుముందు వీడియోలు చాలాసార్లు చెప్పి సచ్చిన, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చెప్పట్లేదు. అంతెందుకు బీసీలలో ఉన్న ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లు ఉన్నారు, కాంగ్రెస్లు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు. ఇంతమందిలా నేను బీసీ అన్న సంగతి తర్వాత అసలు నాకు సీటు రావాలా అనే ఆలోచన తప్ప నేను బీసీ కోసం కొట్లాడాలా అనే ఆలోచన మాత్రం ఎవరికి లేదు. అంతెందుకు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీల గురించి ఎప్పుడైనా పోరాడిందా? కవితక్క గారు ఎప్పుడైనా మాట్లాడిరా బీసీల గురించి? ఇప్పుడు నిరాహార దీక్షలు, మహిళా సంఘటన వేసుకొని ధర్నాలు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏమవసరం? అరే పల్లెలలో చచ్చిపోతుర్రు నాయన, రోడ్ల మీద చుట్టాలు ఇంటికి పోతుర్రు, హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఆ బిల్డింగ్ మీద ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఇండ్లలో వాళ్ళని ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి ఉంటుర్రు 4-5 రోజులు. స్కూల్ లేదు, పోరలకు స్కూల్ లేవు, ఏం లేవు. ఇంట్లో బియ్యము సాప పండుకోనికి బొంతనే నడిచిపోతాడు. పండుకోనికి ప్లేస్ ఎక్కడిది? ఆడ ఒక సర్పంచ్ లేడు. ఇప్పుడు సర్పంచ్లే అసలు ఊర్లో గ్రామ కార్యదర్శులు, సెక్రటరీలు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవసరమా? మీరు గ్రామాలను తిరగాలన్నప్పుడేమో అసెంబ్లీలు ఉంటారు, అసెంబ్లీ మాట్లాడాలన్నప్పుడేమో గ్రామాలలో తిరుగుతారు. గ్రామాలలో తిరిగి పొడిచేది ఏముంది? మళ్ళీ ఎవరికి ఒక ఉపయోగం ఉండదు. మళ్ళీ గ్రామాలలో తిరిగి ఏం చెప్తారు? మళ్ళీ మొన్నటిదాకా తిరిగినాయి అసెంబ్లీ సమావేశాలు లేకముందు మొన్నటిదాకా చేసింది మీరు ఏం చేసిర్రు? ఒకరు అంటారు ఊర్లల్లో పరిశుద్ధం లేక పడకలేసిపోయారు, పడకలల్లో మొత్తం పడిపోయారు ప్రజలు. ఊర్లలో అసలు పరిశుద్ధమే లేదంట. ఏదో పాత గవర్నమెంట్ మొత్తం బ్లీచింగ్ పౌడర్లు ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆఫీసులలో వేసినట్టు, రోడ్లన్నీ నీట్గా పెట్టినట్టు. అరే భయ్, వర్షాలు వస్తే దోమలు రాకపోతే ఏమన్నా వస్తాయా? పరిశుద్ధం లేదంటే కాలువలు తీయాలి,
మోర్లు తీయాలి, ఎత్తిపోయాలి. ఇంటింటికి పొద్దుగా లేవగానే మున్సిపల్ ట్రాక్టర్ ఎందుకు ఇచ్చారు? గ్రామ పంచాయతీకి తీసుకుపోయి ట్రాక్టర్ తీసుకుపోయి ఇంటింటికి చెత్త తీసుకుపోయి డంపింగ్ యార్డ్ చేయాలా? చెట్లకు నీళ్ళు పోయాలా? చెట్లు మంచిగా చేసుకోవాలా? విధి లైట్లు బాగుండాలా? ఈ స్తంభం చూస్తే ఆ 3 స్తంభాల దాకా కరెంటు ఇక్కడ బల్బ్ ఉంటే మధ్యలో స్తంభం ఉంటే దానికి ఉండదు. మళ్ళీ అవతల కూడా కనిపిస్తాడు. వానికి ఇంటి చదివితే ముఖమే కనిపించదు. మళ్ళీ ఫోన్ చేసుకొని మాట్లాడుకోవాలి, 7:30 అని. అసుడిది సర్పంచులు ఉన్నాయంటే సర్పంచులు ఇప్పుడైతే లేరు. సెక్రటరీలు పనిచేస్తున్నారు. సర్పంచ్ల కంటే ఎక్కువ మంచి చేస్తున్నారు. అసలు నాకు విధంగా చెప్పాలంటే అసలు సర్పంచ్లు అవసరం లేదు. ఇప్పుడు సర్పంచ్ల కంటే మంచిగా వీళ్ళే చేస్తున్నారు. ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఏ ఎమ్మెల్యే వస్తుందో ఒక బీజేపీ ఎమ్మెల్యే వస్తున్నారు అనుకో, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వస్తున్నారు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వస్తున్నారు. వాళ్ళ అనుచరులను అందరినీ ఊరోళ్ళను మొన్నటిదాకా ఏం పని లేవు కదా ఊర్లల్లో. మొన్నటిదాకా తుకారు పోసుకురు, నాట్లు వేసుకురు, అంతకుముందు అది చేసిరు, ఏదో దున్నుకురు, వర్షాలు పడ్డప్పుడు అది చేసిరు. మొన్నదాకా ఏం చేసిరు? వాళ్ళని అది చేసుకొని బిందెలు పట్టుకొని చీపురు కట్టలు పట్టుకొని రోడ్లు ఊడవడము, బిందెలు పట్టుకొని నల్లకాడికి పోవడము. నల్ల నీళ్ళే వస్తలేవు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటింటికి నల్ల వచ్చింది. ఫ్రీ కరెంట్ అన్నారు. కరెంట్ దిక్కు లేదు. రోడ్లన్నీ ఎట్లన్నాయి చూడు, మొత్తం చెత్త చెత్త అని చెప్పి వీళ్ళు ఊడుస్తున్నారు. అరే భయ్, ఊడ్చేకర్ మీకేమందుకు వచ్చింది? మున్సిపల్ వాళ్ళు లేరా? వాళ్ళు ఊడ్చిన తర్వాత ఊడవాలని ఉందా? అది కూడా ఒక ఎమ్మెల్యే దగ్గరుండి అంచలను పక్కన పెట్టుకొని అందరినీ పోగేసుకొని ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఒక కాన్స్టిట్యున్సీ ఒక ఎమ్మెల్యే అని చెప్తలే నేను, 33 జిల్లాలలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే అపోజిట్ పార్టీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. అంటే నేను కాంగ్రెస్ గురించి సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. కాంగ్రెస్ని కుట్ర వాళ్ళ మీద కక్షతోని మీ పాలన ఇట్లా జరుగుతుంది చూడండి అని చెప్పడానికి ఎమ్మెల్యే దగ్గరుండి జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళందరి దగ్గరుండి ఊర్లకి 200-300 మందిని తీసుకొచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసుకుంటా, రోడ్లు ఊడ్చుడు, కాలువలకి వెళ్ళి మట్టి తీసుడు, అవన్నీ చేస్తున్నారు. ఎందుకు మరి? అప్పుడున్న పాలన ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? రోజంతా పరిశుభ్రంగా ఉండేనా? రోడ్ల మీద అంతా బ్లీచింగ్ పౌడర్ చల్లిరా, కాలువలు తీసిర్రా, మోర్లు ఎత్తిపోసిర్రా. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఉంది కదా, ట్రాక్టర్లతో నీళ్ళు తీసుకుపోయి చెట్లకు పల్లె ప్రగతి అని చెప్పి వాటర్ చెట్లు ఉన్నాయి కదా, వాటికి వాటర్ పోసిర్రా. ఇవన్నీ ఇప్పుడు తీస్తున్నారన్నమాట. అప్పుడు వాళ్ళు చేయలేరు. ఏదో ఒక దగ్గర చేసారనుకో, 10 జిల్లాలలో అందులో ఏదో 3 జిల్లాలు 4 జిల్లాలు వస్తాయి కాలవాడి ఆడ ఏమో వచ్చినాయి. అవి ట్రాక్టర్ లేని దగ్గర ఏం రాబోయేయాలి? ట్రాక్టర్ రాలేదంటే డీజిల్ లేదన్నా నేనేం చేయాలి అని వాడంటాడు. అరే భయ్, డీజిల్ మున్సిపల్ ఆఫీసు నుంచి గ్రామ పంచాయతీ నుంచి డీజిల్ పోసుకోవాలంటే సర్పంచ్ సాబ్ ఏడున్నాడు అన్న, సెక్రటరీ సాబ్ ఇంకా రాలేడు అని చెప్పి వాడంటాడు. ఆయన వచ్చిన తర్వాత పైసలు కట్టుకొని డీజిల్ పోసుకోవాలి. ఇలా ట్రాక్టర్ రాదు. ఇప్పుడు మళ్ళీ మేము అన్నం తినాక కాలువలు తీయనికి పోవాలి, కాలువలు గడ్డి పోయనికి పోవాలి అని చెప్పి వాళ్ళు అంటారు. వీటిని ఏమి పట్టించుకోరు. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఒక్కొక్క మొత్తం చెరువు కాలువలు అన్నీ తెగిపోయినాయి. వీటిని ఏం చేయాలి? ఇప్పుడు చెరువు కాలువలు తెగిపోతే పొలాలే కొట్టుకుపోతాయి కదా. ఇంకా నాట్లు ఏడేసుకుంటారు, పంటలు ఏడ పండించుకుంటారు, ఒడ్లు ఏడ పండుతాయి. మేము ఇంకా భూ ఏడ తినాలి? మన కన్నా. అరే భయ్, వర్షాలు వచ్చి పంటలు పండి కోతలకు వచ్చినప్పుడు వర్షాలు వచ్చి పంటలు పండిపోతే అప్పుడు రారు. నేను చెప్పిన కదా ఇంతకుముందు వీడియోలో, ఆ వీడియో కూడా చెప్తాను నీకు. అప్పుడు కూడా రైతుల దగ్గర రారు. ఇప్పుడు నష్టపోయారు. ఇప్పుడు నాట్లేసి ముంగట ఇప్పుడు కూడా రైతుల దగ్గర రారు. మళ్ళీ దానికి ఒకటి పెట్టిర్రు. ఇప్పుడు ఏం పెట్టిర్రు? యూరియా సంచుల కోసం లైన్లు కట్టిర్రు. ఏడా
మండలాలల్లో, గ్రామ పంచాయతీ ఆఫీసులలో ఎక్కడైతే అది ఇస్తారో దాని దగ్గర. నేను ఒకటి అడిగితే చెప్పండి, యూరియా సంచులు ప్రతి గవర్నమెంట్ దాంట్లో ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చిర్రా? ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చిర్రా? పోనీ ప్రతి గ్రామానికి తీసుకొచ్చి ఇచ్చిర్రా? కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు యూరియా ఇస్తలేదు, యూరియా సంచులు నా పొలానికి ఇస్తలేదు అని అంటుర్రు. యూరియా ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కేంద్రం నుంచి రావాలా. మీకు ఒకటి అర్థమైతలేదు, కేంద్రం నుంచి వచ్చేది రాష్ట్రానికి వస్తే రాష్ట్రం నుంచి పల్లెల్లోకి వస్తాయి. అప్పుడు వెళ్ళి తీసుకోవాలా, దానికి లైన్లు కట్టుడు, మళ్ళీ దానికి అరే మీరు ఈడికి ఆడికే చెప్పులన్నీ పెట్టుండి నేను ఫోటో తీస్తా అని చెప్పి ఫోటో తీసుడు. పింఛన్ కాడిపోతే అట్నే చేస్తారా మీరు? రేషన్ బియ్యం కాడికి అవుతా అట్నే చేస్తారా? ఆడ కూడా రేషన్ బియ్యం కూడా చెప్పులు పెట్టి నిరసన వ్యక్తం చేస్తారా? పింఛన్ కాడిపోతే అట్లనే నిరసన వ్యక్తం చేస్తారా? అరే భయ్, యూరియా ఇవ్వాల్సింది తెలంగాణ గవర్నమెంట్ కాదు, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఏడున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే తెలంగాణ ప్రభుత్వము 33 జిల్లాలకు అడ్జేస్తుంది. ఇడనే లేదు, అసలు ఉన్న దగ్గర ఇద్దామన్నా పైసలు లేవు. అప్పటికే అప్పులు తీరమనికే నానా తంటాలు పడుకుంటా ఏదో సంసారం నడిపిస్తున్నారు. దానికి మళ్ళీ పొయ్యి కింద కట్టెలు పెట్టుకుంటా, పొగ పెట్టుకుంటా, మంట పెట్టుకున్నాడు కాదు పొగ పెట్టుడు. ఎందుకంటే అందరికీ తెలవాలి కదా, పొగ పెడితే అందరికి తెలుస్తుంది, మంట పెడితేనేమో ఏం కాదు, భూమి ఉంటుంది కదా. మళ్ళీ ఒక్కటి కూడా అర్థమవుతలేదు ఏంది అనేది. వాళ్ళేమో యూరియా సంచులు ఇస్తలేదు అంటారు, వీళ్ళేమో పరిశుభ్రత లేదంటారు. అరే రోగాలు వచ్చి మస్తు మంది చచ్చిపోతారు. దాని గురించి చచ్చిపోవడం అనేది బాధాకరమే. ఎవరికైనా, మన ఇంట్లో అయినా, పక్కింట్లో అయినా, మంది ఇంట్లో అయినా, చుట్టాల ఇంట్లో అయినా, ఎవరి ఇంట్లో అయినా కానీ వాళ్ళ దగ్గర పోయి పరామర్శించి ఏంది అది అని చెప్పి అడగాలి. కానీ వాళ్ళు చచ్చిపోయిరు, అసలు ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అసలు ఈ గవర్నమెంట్ ఉన్నంత దరిద్రంగా ఏది లేదు. ఈ గవర్నమెంటే కాదు, ప్రతి గవర్నమెంట్ ఉన్న దాంట్లో కూడా అన్నీ జరుగుతాయి. ఈ రేషన్ బియ్యం అనేది, యూరియా అనేది, ఫాస్ఫేట్ అనేది, ఒడ్లు అనేది, వర్షాలకు నష్టం అనేది, వానల నష్టం అనేది, రాష్ట్రానికి అప్పులకు సంబంధించిన దాంది, మళ్ళా ఇప్పుడున్నది కాదు, పోయింది ఉన్నది కాదు. ఇప్పుడు మళ్ళీ వచ్చే గవర్నమెంట్కి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతిదాన్ని పూసకూర్చినట్టు ప్రతిసారి ఏలు పెట్టి దానికి ఒక కట్టెపుల్ల పెట్టి గెలికినట్టు ఇదేంద్రా నాయన. మీరు యూరియా సంచులు లేకపోతే డౌన్ కాంగ్రెస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, దిష్టి బొమ్మలు తగలబెట్టుడు. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు తగలబెట్టిరా, బీజేపీ ఉన్నప్పుడు తగలబెట్టిరా, ఎంఐఎం వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ పాత బస్తీలో వాళ్ళకి ఏం అవసరం లేదు కదా, వాళ్ళు ఏమంటలేరు కదా, మరి వాళ్ళని అడగలేరు. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు ఏం అవసరం చెప్పు? అసెంబ్లీ సమావేశాలలో కూడా యూరియా గురించి, దాని గురించి, దీని గురించి అంటే ఆడ 1,00,000 కోట్లు పోయినాయి, ఇక్కడ దీని గురించి ఇది పోయింది, దీని గురించి సిబిఐ విచారణ జరగాల, సిఐడి విచారణ జరగాల, ఏసీబీ విచారణ జరగాల, ఈడీయా, ఆడియా, ఏడియా, మోడీయా,
ఇవే పనులు. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటివి. ఇప్పుడు అవసరమా? సరే పెట్టుకుర్రు, ఇవాళ ఆదివారం, మళ్ళా ఇంకోటి గణేష్ చతుర్థి. దానివల్ల ఎంత హంగామా హైదరాబాద్ అంటే ఇట్లా అదైపోతుంది. వర్షంలో, ఈ వాటర్లో, ఈ పబ్లిక్, ఈ బ్యాండు, ఈ డీజేలు, ఈ సౌండ్లు, ఈ డ్యాన్సులు, పెద్ద పెద్ద అంగం నడుస్తుంది. ఇప్పుడు మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లము, పోలీస్ ప్రాబ్లము, శాంతి భద్రతలతోని పోలీసు వాళ్ళు అయితే నానా తంటలు పడుతున్నారు పాపం. పోలీసు వాళ్ళు అయితే అవన్నీ ఇడిచిపెట్టి అసెంబ్లీలో పోయి కూర్చొని లొల్లి 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 లొల్లి. అసెంబ్లీకి వెళ్ళి బయటకు రారు మీరు, ఊర్లలో తిరగండి, మీకేం ప్రాబ్లం వచ్చిందని చెప్పి అడగండి. ప్రతి ఊరికి పోండి, మీ ఊర్లో చెరువు ఎంత నిండింది, అసలు నిండిందేనండి లేదా, నిండితే ఎంత కామరేడ్ అరే ఆ డ్రోన్ కెమెరాతో హెలికాప్టర్లతో తిరుగుకుంటూ చూసిరు కదా ఎమ్మెల్యే, సీఎం వీళ్ళంతా. దాని గురించి విచారిస్తలేరు మరి. ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు, ఎంతసేపు 1,00,000 కోట్లు, ఎంతసేపు మీరు తిన్నారు, ఎంతసేపు మీరు అప్పులు చేసిరు. మీ అప్పులు చేయడం వల్ల మాకు అది లేదు, మేము గవర్నమెంట్కు అది ఇవ్వలేకపోతున్నాము, ఆడపడుచులకు ఇది ఇవ్వలేకపోతున్నాము. ప్రజాపాలన సర్వే చేసిందంతా అదొక మూలకు పోయింది. దానివల్ల ఇండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు మాట ఇచ్చినాం, మోసపోయినాం, పైసలు ఉన్నాయని చెప్పి. ఈ అప్పులు తీరుతలేవు. అసలు అప్పులు తీరుద్దామంటే ఈ పైసలు వాళ్ళు ఇస్తలేరు. అక్కడనేమో కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఆడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇక్కడ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు ఇస్తారు. వీళ్ళకి ఎందుకు ఇస్తారు? అప్పుడు బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేరే, ఇక్కడికి వెళ్ళేరే, ఎక్కడికి వెళ్ళేరే ఉండేదంతా మనం కట్టిన ట్యాక్సీలతోని, మనం తెలంగాణకు వచ్చిన పైసలతోని అన్నింటిలో వేసి, అది చేసి, ఇది చేసి, ఆడ వేసి, ఇడ వేసి, ఇడ వేసి, ఆడ వేసి, అవి ఇవి పెట్టుబడులు అవి ఇవి అని చెప్పి అంత చేయంగా ఓడిపోయే టైంకి అంత లెక్క చేస్తే కనుక అప్పు అయింది. అదే నెలకు ఇంట్రెస్ట్ కట్టడం అవుతుంది. అవన్నీ పోని. ఇప్పుడు మీరు ఏ ఎమ్మెల్యే అయినా రేపు ఎలక్షన్లకు రావాల్సిందే. ఎంపీటీసీ ఎలక్షన్లకు రావాలా, జెడ్పీటీసీ ఎలక్షన్లకు రావాలా, గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు రావాలా, సర్పంచ్లు ఎవరు ఏంది అది అని చెప్పి దాని గురించి నిర్ణయించుకోవాలా. ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలా మీరు. ప్రజలు ఓట్లు వేయాలా. ఓట్లు వేయాలంటే ప్రజలతో మీరు ఏకమై ఉండాలా. దాన్ని చూసుకోండి. సరే నడిపియండి, నడిపిస్తారు కదా అసెంబ్లీ సమావేశం. ఇంకెన్ని రోజులు, రేపో ఎల్లుండో ఇంకెన్ని రోజులు నడిపిస్తారో నడిపియండి. నడిపించిన తర్వాత మళ్ళీ పోండి. అరే నిన్న మొన్న వర్షాలు పడ్డాయి, నిన్న మొన్న ఆడుండి రేపటి ఎల్లుండి ఆడ తలగబెట్టుకుంటే అయిపోతుండే కదా. అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు వస్తున్నాయా 1,00,000 కోట్లు వస్తున్నాయా? 1,00,000 కోట్లు వస్తే వరద బాధితులకు అందరికి పంచుతారా ఏంది? వచ్చేది లేదు, నోటీస్ లేదు. మళ్ళీ వాళ్ళు తిరిగి ఆడది అసెంబ్లీలో కూర్చున్నందుకు వాళ్ళకింత ఖర్చు, ఎమ్మెల్యేలకు, కార్లకు, డీజిల్లకు, గన్మెన్లకు, వాళ్ళకు మన్ను మాసేయడం, పోలీసు బందోబస్తు, వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాలు, ఎక్కడెక్కడ మీరు ట్యాంక్ బండ్ల మీద ట్రైన్లు, ట్రాఫిక్ పోలీసులు, వర్షాలలో పాపం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కరెంటు తీగలు కొట్టకపోయినాయి, కరెంటు తీగలు ఇరిగిపోయినాయి, అవి తెగిపోయినాయి, ఇవి తెగిపోయినాయి, మన్ను మశానం అయింది హైదరాబాద్ అంతా. పల్లెటూళ్ళలో కూడా ఎక్కడ పడితే కూడా చెరువులే కొట్టుకపోయినాయి, రోడ్లు మొత్తం కొట్టుకపోయినాయి, తెగిపోయినాయి. ఎట్లా పోతాయి బండ్లు హైవేల మీద? పల్లెటూళ్ళలో ఎట్లా పోతాయి?
అక్కడోడు ఆ ఊరోడు ఈ ఊరోడు, అక్కడ వాళ్ళు వాడరు, ఇక్కడ ఇల్లు వాడరు, మధ్యలోకి నీళ్ళు పోతున్నాయి. ఆ ఓడేయాల రోడ్డు మీరు అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడితే. అందుకే ఊర్లలో పోయి ఇప్పుడు మేము అన్నీ చేస్తాం అది అని చెప్పి పబ్లిక్తోని మాట్లాడి వాళ్ళకి వీళ్ళకి సర్ది చెప్పి ఏ ఎమ్మెల్యే అయినా సరే, నేను నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, ఆ ఎంపీ, ఈ మంత్రి, ఎమ్మెల్సీ అవన్నీ నాకు కాదు. నేను ఏ పార్టీ కాదు, ఎవరికి మద్దతు ఇచ్చడం కాదు. ప్రజల గురించి చెప్పే మనిషిని, ప్రజల గొంతుక నేను, ప్రజల గురించి మాట్లాడే మనిషిని నేను. ప్రజల కోసము అక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరైనా, పక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా, వేరే డిస్టిక్ అయినా 33 జిల్లాలలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎంపీ రండి, ప్రతి ఒక్కరు వచ్చి మొత్తం 33 జిల్లాల్లో ఏం జరిగిందో అదంతా చేసిన తర్వాత అప్పుడు ఎన్నికలు పెట్టుకోండి. మీ మీద నమ్మకం వస్తుంది, సానుభూతి పెరుగుతుంది, మీకు ఓట్లు వేస్తారు, సర్పంచులు గెలుస్తారు. నిన్న నుంచి టీవీ పెడితే అదే టీవీ పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా లైవే. ఏ ఉద్యోగం చేసి మళ్ళీ దాంట్లో ఒక్కటి పనికి రాకుండా. ఇప్పుడు వాళ్ళు పండుకున్న మొత్తం తడిసిపోయిన వాళ్ళు, బియ్యమే లేవు, మొత్తం బట్టలు తడిసిపోయినాయి, బియ్యం తడిసిపోయినాయి, గ్యాస్ సిలిండరు ఒక్కొక్కరు 2 అంతస్తుల బిల్డింగ్ మీద రాత్రి 6 గంటలకు ఎక్కితే పొద్దుగాల 5 గంటల దాకా రాత్రి ఆ పైన ఉన్నారంట. అన్నం లేదు, పిల్లలు లేదు, పొద్దుగాల పిల్లగాళ్ళకు పాల ప్యాకెట్ లేదు, కింద నీళ్ళు, ఇంట్లో నీళ్ళు. వాళ్ళని ఏం చేయమంటారు చెప్పండి ఒకసారి. మీరు ఇక్కడ అసెంబ్లీలో కూర్చుంటే ఎవరు అడుగుతలేరా? పోనీ అక్కడ ఏమైనా చేస్తుర్రా? కలెక్టర్లు చేస్తుర్రేమో, కలెక్టర్లు చెప్పిరేమో. మీరు కలెక్టర్ ఎంతవరకు చేస్తాడు? ఒక ఎమ్మెల్యే కలెక్టర్ అంటే ఎమ్మెల్యే కంటే పెద్ద, కానీ ఎమ్మెల్యే ఉన్నంత బలము కలెక్టర్కు ఉంటుంది, కలెక్టర్కు ఉన్నంత బలము ఎమ్మెల్యేకు ఉంటుంది. కానీ ఒక ధైర్యం అనేది ఉంటుంది పబ్లిక్. అబ్బా మేము ఓట్లు వేసిన ఎమ్మెల్యే గారే మా దగ్గరకు వచ్చి మా సమస్యలు తీరుస్తున్నారు, అడుగుతున్నారు, కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, మీకు బియ్యం కావాలా, కూరగాయలు కావాలా, ఎంత నష్టపోయారు, అప్పటిదాకా ఒక హాస్టల్లో ఉండండి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ హాల్లో ఉండండి, ఇందిరమ్మ ఇల్లు అని, డబుల్ బెడ్రూమ్ అని అవి అలవాడే కదా, దాంట్లోనే ఉండండి అది అని చెప్పి వాళ్ళని ఉంచండి. అది లేదు, ఇది లేదు. ప్రతిసారి అది వేసుకొని ఇది కార్లు వేసుకొని పోవడము, రుజ్జున తిరగడం రావడము. ఇప్పుడు మీరు కార్లు వేసుకొని పోవడం అన్నా రోడ్లు చక్కగా లేవడం. అవన్నీ కాదు. మీరు ఫస్ట్ ప్రజలకు పోండి. ప్రజలకు పోయిన తర్వాత ప్రజల సమస్యలు తీర్చుకున్న తర్వాత ప్రజలు ఏంది, ఎవరు నష్టపోయారు, ఎన్ని చెరువులు కట్టలు తెగిపోయినాయి, చెరువు కట్టలు తెగిపోతే మొత్తం కింద పొలాలన్నీ ఖరాబ్ అయిపోతే ఉసుక మొత్తం గడ్డ కట్టేస్తుంది. అసలు ఆ గుంట అసలు ఎకరాలు మొత్తం కనబడదు. ఆడ నాటేయనికే లేదు. ఇంకా పంట ఏడ పండుతుంది? అది నష్టమే కదా రైతుకు నష్టం అయితే మీకేం లాభం ఆయన? మీకు ఓట్లు కావాలి కదా. అలాంటప్పుడు మీరు రావాలి. అవి అడగండి. మీరు ఫస్ట్ ఊర్లలోకి పోండి. ఫస్ట్ ఆ రేపో ఎల్లుండో ఏదో కంప్లీట్ చేసుకొని మీరు ఫస్ట్ ఊర్లలోకి పోయి మాట్లాడిన తర్వాత నేను మళ్ళా ఇంకో వీడియో చేస్తా. పాపం సర్పంచులు లేరు, సర్పంచులతో పరిశాన్. మళ్ళా దీంట్లో నేను ఇంతకుముందే చెప్పిన సర్పంచుల గురించి ఒక వీడియో మాట్లాడతా అని చెప్పి, సర్పంచుల గురించి నేను నెక్స్ట్ చెప్తా. మొత్తం నా దగ్గర లిస్ట్ ఉంది, అదంతా తీసి పెట్టిన. దాని గురించి సర్పంచుల గురించి, అసలు సర్పంచులు ఏంది దాని గురించి తర్వాత మాట్లాడతా. మీకు విన్నపం, దయచేసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళైనా గెలిచిన వాళ్ళైనా, ఎమ్మెల్సీలు అయినా, జెడ్పీటీసీలు అయినా, ఇప్పుడు ఊర్లల్లో ఎవరైతే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారో, మాజీ సర్పంచులైనా,
మాజీ సర్పంచ్లు కూడా మళ్ళీ పోటీ చేద్దాం అనుకున్న లీడర్లు అయినా ఎవరైనా పోతే జర కొంచెం వాళ్ళకి ధైర్యం ఉంటుంది కదా. మీరు పోకుండా ఎక్కడ పడితే అక్కడ అది చేస్తే వాళ్ళకి ఎంత ఉంటుంది చెప్పండి పాపం. అందుకనే దయచేసి ప్రతి ఒక్క శాసనసభ్యులకు అందరికీ, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు రైతులను ఆదుకోండి ఫస్ట్. రైతులు లేకపోతే మనం లేము. ఎన్నోసార్లు చెప్పి అలవాట నెత్తిన వస్తుంది దీని గురించి. జై జవాన్ జై కిసాన్ అనేది ఒక 10 సార్లు చెప్పినా నేను. ఇప్పుడు మీరు పోకపోతే రేపు ఎలక్షన్లో కంపల్సరీ నిలదీస్తారు వాళ్ళు. మేము చేస్తాం మిమ్మల్ని నిలదీసినట్టు. కంపల్సరీ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టేటంత కెపాసిటీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మేము తీసుకొచ్చేటంత అది కూడా మా దగ్గర ఉంది. మేము చేస్తాం ఆ విషయం. అంటే మీరు చేయకపోతే చెప్తున్నా కదా, మీరు ప్రజలకి మంచి చేయకపోతే అది. నేను వీడికి ఎన్నోసార్లు ఎన్నో విషయాలలో మాట్లాడినా. గవర్నమెంట్ స్కూళ్ళ గురించి మాట్లాడినా జరిగింది. గవర్నమెంట్ బాలికల గురుకుల పాఠశాలల బాలికల హాస్టళ్ళ బాత్రూంల గురించి మాట్లాడినా, అవి అయినాయి. పహారీ గోడల గురించి మాట్లాడినా, అవి జరిగినాయి. నాకు తెలుసు, నేను వెళ్ళి చూసినా కదా. జరుగుతాయి. అడిగితే ధైర్యం, అరే భయ్ ప్రజాస్వామ్యంలో ఉన్న మనుషులు మొత్తము అడగనీకే కదా. తింటలేరా అన్నం? అందరూ అడగండి. కొడతారా? కేసులు పెడతారా? జైలు వేస్తారా? అరే భయ్ మనకు ప్రజాస్వామ్యం ఓటు హక్కు ఇచ్చింది ఎందుకు? ప్రశ్నించడానికే కదా. ప్రశ్నించమంటే వాళ్ళ మీద ఫైట్ చేయడం కాదు. ఇది లేదు, ఇది కావాలి అని అడగడానికి. నేను ఎన్నో విషయాలు మాట్లాడినా. కనీసం 10 విషయాలు మాట్లాడితే అందులో 7 సక్సెస్ అయినాయి. గవర్నమెంట్ గురించి మాట్లాడింది, స్కూల్ పిల్లల గురించి మాట్లాడింది, బాత్రూంల గురించి మాట్లాడింది, రోడ్ల గురించి మాట్లాడింది, కూరగాయల రేట్లు పెంచింది, మద్యం రేట్లు పెంచింది, బీసీల గురించి సర్వే చేసినప్పుడు దాని గురించి, ముదిరాజుల గురించి మాట్లాడింది. ప్రతి ఒక్కటి మాట్లాడిన విషయం ప్రతి ఒక్కటి జరిగింది. అది కాకపోతే ఎంపీ మీడియా అని కొట్టి చూడండి ఒకసారి, దాంట్లో వస్తాయి. నేనే మాట్లాడినా. అంతెందుకు, బట్టలు వచ్చి కోళ్ళు చనిపోయినప్పుడు పెద్ద వ్యాధి వచ్చినప్పుడు దాని గురించి కూడా వీడియో చేసి ఎంతోమందికి మెసేజ్ ఇచ్చిన నేను. నల్గొండ డిస్టిక్లో అక్కంపల్లి విలేజ్ బ్యారేజ్లో వేసిన కోళ్ళ గురించి కూడా మాట్లాడాను నేను. అలాంటి గసుంటి కొన్ని చేసి కాలబట్టి మాట్లాడండి. ఈ సోషల్ మీడియా వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. ఏదో ఒకటి పొద్దుగా లేవగానే ఒక చిన్న వీడియో తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి అలా ఏళ్ళు వేస్తున్నారు. వ్యూస్ వస్తున్నాయా, లైకులు వస్తున్నాయా, అది చేస్తున్నారా, ఇది చేస్తున్నా. అది కాదు నాయన. ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది, మన ఊర్లో ఏం జరుగుతుంది, మన మండలంలో ఏం జరుగుతుంది, మన ఎమ్మెల్యే ఏం చేస్తుండు, మన ఎంపీ ఏం చేస్తుండు, మన మంత్రి ఏం చేస్తుండు, మా ఊళ్ళో ఉన్న సర్పంచ్ ఏం చేస్తుండు, సర్పంచ్ లేడు ఇప్పుడు సెక్రటరీ ఏం చేస్తుండు, అసలు పింఛన్లు వస్తున్నాయా లేవా, కిషుడు గురించి ఆలోచించి అన్ని వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో అంటేనే టీవీ కంటే ఫాస్ట్ వస్తుంది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి అలాంటిది వేయండి. మాట్లాడండి, కెమెరా ముందు మాట్లాడండి. మీకు ఎమ్మెల్యే కలిస్తే వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి. మేడం దీని గురించి ఉంది, సార్ దీని గురించి ఉంది, బ్రదర్ దీని గురించి ఉంది, సర్పంచ్ సాబ్ ఇది ఇట్లా సమస్య, అది వాటర్ సమస్య, అది ట్యాంకర్ సమస్య, ఇలాంటి విషయాలు మాట్లాడండి. ఏది లేదు, భయపడతారు ఎందుకు ఆయన? మీరు ఏమైనా ఎమ్మెల్యే వచ్చి మిమ్మల్ని కొడతాడా, సర్పంచ్ వచ్చి కొడతాడా, జెడ్పీటీసీ వచ్చి కొడతాడా, ఏమైనా తిడతారా? మంచి చేయడానికి ఎవరేమంటారు?
అయితే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు విషయం నేను మాట్లాడేది నిన్న నుంచి మన అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, ఈరోజు కూడా నడుస్తున్నాయి, ఇప్పుడు కూడా లైవే నడుస్తుంది. ఒకళ్ళ మీద ఒకరు తిట్టుకునుడు కొట్టుకునుడు, లొల్లి 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 లొల్లి, ఛాయలు బిస్కెట్లు అన్నము బిర్యానీలు ఇవన్నీ వాళ్ళ పనులు. ఇక్కడ ఉన్నోడు ఏమైండు ఏకమైండు అవి వాళ్ళకి సంబంధం లేదు ఇక. అందుకని చెప్తున్నా అదేందో నడిపించొద్దు, అసలు నడిపించొద్దు ఇప్పుడు ఈ టైంలో అయితే. కాకపోతే ఏంటంటే సరే నడిపిస్తుర్రు అసెంబ్లీ సమావేశం తప్పు అని ఎప్పుడు అనొద్దు, అసలు అనకూడదు కూడా. కాకపోతే ఈ టైంలో కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అది ఎందుకంటే మీరు మాట్లాడవచ్చు ఈ టైంలో అసెంబ్లీ సమావేశాలు ఈ టైంలో మాట్లాడవచ్చు, పెట్టుకోవచ్చు, ఒకరి గురించి ఒకరు విచారించుకోవచ్చు. మీ గవర్నమెంట్ ఏం చేసింది, మీ ఇక్కడ రాష్ట్రంలో ఎంత బడ్జెట్ ఉంది, కేంద్రం నుంచి ఎంత వచ్చింది, రాష్ట్రం నుంచి ఎంత వచ్చింది, పల్లెలకు ఎంత పోయింది, పట్టణాలకు ఎంత పోయింది, సర్పంచ్లకు ఎంత పోయింది, ఏంది అది అని చెప్పి ఇలాంటివి మాట్లాడవచ్చు. కానీ ఒక పెద్ద ప్రమాదంలో ఉన్న పల్లెటూళ్ళల్లో జిల్లాలల్లో ఉన్న సమస్యలను అన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు పోయి మాట్లాడుకోవడము, ఇప్పుడు పోయి కూర్చోవడము అదేం పద్ధతి? ఎవరికైనా ముఖ్యమంత్రి సార్ మీకు కూడా చెప్తున్నాము, ప్రతిపక్షంలో ఉన్న సార్లు వాళ్ళకి చెప్తున్నాము, బీజేపీ వాళ్ళు ఉన్న సార్లకు వాళ్ళకి చెప్తున్నాము, మా ఎంపీ మీడియా తరపు నుంచి నేను చెప్తున్నా, నా పేరు మహేష్, మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం సార్. మేము మిమ్మల్ని మాట్లాడొద్దు చేయొద్దు, మీరు చేస్తూనే అవుతుంది, మీరే కాదు పోయిన వాళ్ళు చేసింది అయింది, మీరు చేస్తుంది అవుతుంది, మీరు పోయిన తర్వాత ఇంకోళ్ళు చేస్తే కూడా అవుతుంది. కాకపోతే ఇలాంటి టైంలో ఈ ఈ సిచ్యువేషన్లో గ్రామాలలో ఉండడము, మీ కాన్స్టిట్యూన్సీలలో ఉండడము, మీ పార్టీ ఆఫీసులలో ఏ పార్టీ అయితే ఆ పార్టీ, నాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే ఏం కాదు, ఏ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన ఆఫీసులలో ఎమ్మెల్యే కలెక్టరు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళకి సంబంధించిన వీళ్ళ అనుచరులు అందరినీ పట్టుకొని గ్రామాలలో తిరిగి సమస్యలు ఏంది చెట్లు ఎక్కడ కొట్టుకుపోయినాయి, కరెంట్ తీగలు ఎక్కడ కొట్టుకుపోయినాయి, ట్రాన్స్ఫారాలు ఎన్ని వెళ్ళిపోయినాయి, చెరువు కట్టలు ఎన్నిపోయినాయి, పొలాలు ఎంత నష్టపోయారు, రైతులకు ఎంత నష్టం జరిగింది, ఇలాంటి విషయాలు తెలుసుకోండి. దాని గురించి మీరు నెక్స్ట్ ఓట్లకు రండి, అప్పుడు మేమే మీకు సపోర్ట్ చేసి మీకే మద్దతు ఇచ్చి మీకు మంచిగా ఎవరైతే మంచిగా పని చేస్తారో వాళ్ళకి మాకు తెలుసు, ఎవరైతే చేస్తారు ఎవరైతే గెలుస్తారు ఎవరికి ఓటు వేయాలనేది మాకు తెలుసు, మీరు చెప్పనవసరం లేదు, మాకు తెలుసు ఆ విషయం, మేము చేసుకుంటాం ఆ విషయం. కానీ మీరైతే ఇప్పుడైతే ప్రజలకు రండి, ఎమ్మెల్యేలకు వీళ్ళకు మంత్రులకు విజ్ఞప్తి ఇదే నేను చెప్పదలుచుకున్నా. సమావేశాలు అయిపోయిన తర్వాత రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైపోతాయి, ఈరోజు ఇంకా లైవ్ నడుస్తుంది, అది నేను చేసేటప్పుడు రేపు ఎప్పుడో అయిపోయిన తర్వాత కొంచెం ఊర్లలో తిరగండి. సీఎం అయినా సరే, రేవంత్ రెడ్డి గారు అయినా సరే, కేసీఆర్ గారు అయినా సరే, హరీష్ రావు అయినా సరే, కేటీఆర్ గారు అయినా సరే, బండి సంజయ్ అయినా సరే, ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇంకా సానుభూతి ఎక్కువ ఉంటుంది, పెరుగుతుంది. అరే పోయినసారి ఓడిపోయిండు రా బాయ్, ఈసారి వచ్చిండు మా దగ్గరికి అరచకపోయిండు అది అని చెప్పి చచ్చిపోయారు కొంతమంది హాస్పిటల్లో పడి. దాని గురించి పరిశుద్ధం కరెక్ట్ లేక పడకలేసిన ప్రజలు అని చెప్పి అదొక శీర్షిక నేను కూడా యూట్యూబ్లో వేసిన. అది హరీష్ రావు గారు మాట్లాడిండు అనుకుంటా, అది మొన్న మీడియా సమావేశంలో అది మాట్లాడిండు. అలాగే ఎట్లా పోయి అట్లా అన్నీ తిరుగుతున్నారో అట్లనే ఇప్పుడు పోండి. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ప్రజలకైతే చాలా నష్టం జరిగింది. ఇప్పుడు దాన్ని ప్రజల గురించి మాట్లాడేటట్టు, ప్రజల దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడి అన్నీ చేసేటట్టు పోతారని
కంపల్సరీ మీరు ప్రజల దృష్టిలో పడాలంటే మీరు పోక తప్పదు, వాళ్ళతోని మాట్లాడక తప్పదు. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ మహేష్, ఎంపీ మీడియా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.